అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. కెనడా ఫెడరల్ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ మళ్లీ విజయం సాధించింది. మిత్రపక్షాలతో కలిసి వరుసగా 4వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. తొలిసారి జాతీయ ఎన్నికల్లో పోటీ చేసిన లిబరల్ పార్టీ నేత మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కెనడా లిబరల్స్ హౌస్ ఆఫ్ కామన్స్ లో 343 సీట్లుండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లిబరల్స్ 168 సీట్లు గెలుచుకున్నారు. మిత్రపక్షాలతో కలిసి లిబరల్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు కెనడాను 51వ రాష్ట్రంగా చేస్తామన్న బెదిరింపులు ఈ ఎన్నికల్లో కీలక పాత్రను పోషించాయి. దీనివల్ల కెనడియన్లలో జాతీయవాద భావన పెరిగి లిబరల్స్ కు ప్లస్ అయింది. అలాగే బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్గా కార్నీ తన అనుభవాన్ని ఉపయోగించి ట్రంప్తో వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కొనే నాయకుడిగా ప్రజలు భావించారు. దీంతో లిబరల్స్ కు అసాధారణ రీతిలో మద్దతు లభించింది. ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిల్లివ్రే ఓటమి చెందారు. ఒంటారియాలోని కార్లటన్ నుంచి పోటీ చేసిన కన్సర్వేటివ్ నేత అపజయం పాలైనట్టు ఆ సంస్థ పేర్కొంది. 41% ఓటు షేర్తో 144 సీట్లు సాధించినప్పటికీ గత 2 ఏళ్లుగా కన్సర్వేటివ్స్ కు ఉన్న ఆధిక్యం, ట్రంప్ బెదిరింపులు, జస్టిన్ ట్రూడో రాజీనామా, కార్నీ రాకతో కరిగిపోయింది. పొయిల్లివ్రే స్వయంగా తన కార్లటన్ సీటును కోల్పోవడం విశేషం. ఇక్కడ ప్రతిపక్షాల ఎత్తులు ఫలించలేదు. రిజల్ట్స్ సానుకూలంగా రావడంతో మార్క్ కార్నీ తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను అణుకువతో నడుచుకుంటానని, ప్రభుత్వంలోని అన్ని పార్టీలతో కలిసి ప్రావిన్స్లు స్థానిక ప్రజలతో మమేకమై పనిచేస్తారని తెలిపారు. కార్మికులు, వ్యాపార వర్గాలు, పౌర సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలని అనుకుంటున్నట్లు చెప్పారు. మనందరినీ విడగొట్టి దేశాన్ని హస్తగతం చేసుకోవాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భావిస్తున్నారని, కానీ అది ఎన్నటికీ జరగదని కార్నీ అన్నారు. మార్క్ కార్నీ విజయం సాధించడంతో న్యూ డెమోక్రటిక్ పార్టీ నేతగా జగ్మీత్ సింగ్ రాజీనామా చేశారు. భారత సంతతికి చెందిన సిక్కు నేత, ఖలిస్తానీ మద్దతుదారుడు. 2019లో ఎంపీగా గెలిచారు. 2021 నుంచి ట్రూడో లిబరల్ పార్టీ ప్రభుత్వం మనుగడకు ఎన్డీపీ సాయపడుతుంది. దీంతో లిబరల్ పార్టీ మరోసారి కెనడాలో అధికారంలోకి రాబోతోంది.